51వ కీర్తన గురించి మనకు తెలుసు చాలా విషయాలు. ఇందులో 3 భాగాలుగా మనం దీన్ని చూడవచ్చు. ఈ కీర్తనలో 3 భాగాలుగా మనం దీన్ని చూస్తే గనక దావీదు గారి పశ్చాత్తాపము కనబడుతుంది. మొదటి 7 వచనాల వరకు దావీదు గారి పశ్చాత్తాపము మొదటి 7 వచనాల వరకు కనబడుతుంది. తర్వాత దావీదు పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధత గురించి వేడుకున్నట్టుగా 2వ భాగాన్ని మనం చూడొచ్చు, 8 నుంచి 12 వచనాల వరకు. తర్వాత దావీదు తన జీవితాన్ని తిరిగి ప్రారంభించడం అనేది 13 నుంచి 19 వచనాల వరకు మనం చూడొచ్చు. ఓకే, దావీదు తన జీవితంలో చేసినటువంటి అతిపెద్ద తప్పు మనకు తెలుసు. అది ఊహించలేదు, అనుకోలేదు, కానీ ఒకానొక దినాన అలా జరిగిపోయింది. తప్పు జరిగిపోయింది. ఈ కీర్తన భాగంలో మనం చూస్తే ఒక 5 విషయాల నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక 3 నాకు అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అవేంటిదని మనం చూస్తే గనక, మొదటిగా నా అతిక్రమముల నుంచి నన్ను విడిపించు అన్నాడు. రెండవదిగా పాపము నుంచి నన్ను విడిపించు అన్నాడు. మూడవదిగా చెడుతనము నుండి నన్ను విడిపించు అని అన్నాడు. నాలుగవదిగా దోషముల నుండి నన్ను విడిపించు అని అన్నాడు. ఐదవదిగా రక్తాపరాధం నుంచి నన్ను విడిపించు అని అన్నాడు. ఇంకా అనుగ్రహించవలసినటువంటి 3 ఏమిటనంటే, దావీదు పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు కాబట్టి పాపము చేసి దేవా పరిశుద్ధపరచు నన్ను అని అడుగుతున్నాడు మొదటిది. రెండవది, నేను ఏదైతే పోగొట్టుకున్న పరిశుద్ధాత్మ ఉన్నదో అది తిరిగి నాకు అనుగ్రహించు అని చెప్పి వేడుకుంటున్నాడు. తర్వాత మూడవదిగా మనం చూస్తే, నన్ను పనికొచ్చే పాత్రగా వాడుకో అని 3 విషయాల గురించి వేడుకుంటున్నాడు. ఓకే, తర్వాత ఈ కీర్తన భాగం గురించి మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు, 2వ సమూయేలు గ్రంథములో 11వ అధ్యాయం మొదటి 7 వచనాలలో దావీదు చేసిన పాపము కనిపిస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి 7 వచనాలలో దావీదు చేసిన పాపము కనబడుతుంది. మొదటి 7 వచనాలలో దావీదు చేసినటువంటి పాపం 17 వచనాల వరకు, మొదటి నుంచి 17 వచనాల వరకు దావీదు పాపము కనబడతా ఉన్నది. తర్వాత 12వ అధ్యాయంలో అనగా 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు నాతాను ప్రవక్త ఎప్పుడైతే హెచ్చరించాడో 15వ వచనం నుంచి 12వ అధ్యాయంలో మొదటి నుంచి 14 వచనాల వరకు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత దావీదు పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తాడు. ఎన్ని రోజులు అంటే 7 రోజులు ప్రార్థన చేస్తాడు. 7 రోజులు ఉపవాసం ఉండి ఏమి తినకుండా 7 రోజులు ప్రార్థన. 15 నుంచి 18 వచనాల్లో మనం చూస్తాం 7 రోజులు ప్రార్థన చేస్తాడు. ప్రవక్త చెప్పాడు ముందే, నువ్వు పాపం చేశావు, నీకు పుట్టిన కుమారుడు ఎవరైతే ఉన్నారో అతడు చంపబడతాడు, దేవుడు అతన్ని తీసేస్తాడు అని చెప్తాడు. దావీదు ఏమనుకున్నాడంటే, దేవుడు నన్ను ఒకవేళ కరుణించి ఆ బిడ్డను కాపాడుతాడేమో అనుకొని 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. ఎవరు చెప్పినా వినలే. పనివారు వచ్చి, అయ్యా రాజుగారు లెండి, భోజనం చేయండి, మీరు ఏడుస్తూనే ఉన్నారు, మీరు కనీసం నీళ్లు కూడా తీసుకోవడం లేదు, మీరు లేచి భోజనం చేయండి అంటే అస్సలు వినలే. ఎవరి మాట కూడా లెక్క చేయలేదు. 7 రోజులు కూడా
సాష్టంగపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే 51 కీర్తన. ఆ ప్రార్థన ఏదైతే ఉందో అదే 51 కీర్తన. 7 రోజుల ప్రార్థన తర్వాత కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు పనివారు మాట్లాడుకుంటారు, అరే ఇప్పటిదాకా మనం రాజుగారికి చెప్తే మన మాట వినలేదు, ఇప్పుడు చెప్తే ఏం ఫీల్ అవుతాడో, మనల్ని కోపం చేస్తాడేమో, ఎట్లా ఫీల్ అవుతాడో అని చెప్పి భయపడుతూ వారు గుసగుసలు ఆడుకుంటుంటే దావీదు దానిని గ్రహించాడు. వారి మాటలు గుసగుసలు ఆడుతున్నటువంటి ఆ సందర్భాన్ని గమనించి బాబు చనిపోయాడా అని అడుగుతాడు. అడిగితే అయ్యా చనిపోయాడు అనగానే వెంటనే లేచి తలస్నానము చేసుకొని కొత్త బట్టలు వేసుకొని తలకు నూనె పెట్టుకొని దేవుణ్ణి స్తుతించాడు. మొట్టమొదటిగా ప్రైజ్ ది లార్డ్, దేవుణ్ణి స్తుతించాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఈ సందర్భం, ఈ సిచ్యువేషన్ మనకు ఎదురైతే దేవుడు నాతన్ ప్రవక్త వచ్చి చెప్పాడు, పాపం చేసావు నువ్వు, కాబట్టి దానికి ప్రతిఫలంగా నీ కుమారుడు చంపబడతాడు అని చెప్పిన తర్వాత కూడా దావీదు దేవుని మీద కొంచెం నమ్మకం పెట్టుకున్నాడు, నిరీక్షణ పెట్టుకున్నాడు. ఏమో ఒకవేళ దేవుడు నన్ను కరుణించి నన్ను క్షమించి నా కుమారుని కాపాడుతాడేమో అనేటువంటి ఒక భరోసాతోటి 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 7వ రోజున ఏమైపోయాడు? కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? కొంచెం నిరీక్షణ ఉంది దావీదుకి, కొంచెం దేవుని మీద నమ్మకం ఉంది, కాపాడుతాడులే నాకు కొంచెం మంచితనాన్ని బట్టి, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పాపం చేయలేదు, ఇప్పుడు జరిగిపోయింది, నేను వెళ్ళి క్షమాపణ అడుగుతా దేవుని సన్నిధిలో, నేను ప్రార్థన చేస్తా, ఆ ప్రార్థన దేవుడు విని నన్ను క్షమించి నా కుమారుని కాపాడుతాడు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన కన్నీళ్ల చేత పరుపు కొట్టుకుపోయేంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేశాడు, కానీ దేవుడు అనుకున్న పని చేసేసాడు. దేవుడు అనుకున్నది జరిగించాడు. ఇప్పుడు ఈ సందర్భం కనుక మనకు ఎదురైతే మనం చేసేది ఏంది? కామన్ గా బయట జరిగేది, ప్రజలలో జరిగేది ఏంటిదని అంటే, నేను 7 రోజులు నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తే నా బిడ్డను దేవుడు బ్రతికించలేదు, కాబట్టి దేవుడు నాకొద్దు. ఏం లాభం? ఒక తప్పు చేస్తే ఇంత పెద్ద శిక్ష వేస్తాడా దేవుడు? నాకు నా కుమారుని చంపుతాడా దేవుడు? దేవుడు అనేవాడు కాపాడాలి, రక్షించాలి, సంరక్షించాలి, ప్రేమించాలి, కరుణించాలి, క్షమించాలి. కానీ నన్ను క్షమించలేదు, నన్ను కరుణించలేదు, నా బిడ్డను కాపాడలేదు, దేవుడొద్దు అనుకొని వదిలిపెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి, బయట జరుగుతున్నాయి కూడా. కానీ దావీదు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, లేచి స్నానం చేసి తలంటుకొని మంచి బట్టలు వేసుకొని వెంటనే వెళ్ళి దేవుని స్తుతించిన తర్వాత అప్పుడు భోజనం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తుతించిన తర్వాత భోజనం చేశాడు. ఆ తర్వాత నుంచి ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. మనమైతే అదే మనసులో పెట్టుకొని ఇంత పని చేసిండు దేవుడు, ఇంత పని చేసిండు, నేను ఎట్లా బ్రతకాలి, నేను ఎట్లా జీవించాలి దేవుని కొరకు, నేను ఎట్లా పని చేయాలి దేవుని పని, నేను ఎట్లా ఆయన నాకు అప్పగించిన దాన్ని నేను ఎట్లా నిర్వర్తించాలి, ఎట్లా నెరవేర్చాలి, ఇంకా అదే మనసు నిండిపోతుంది. దేవుడు ఇంత పని చేస్తాడా, నేను క్షమిస్తాడు అనుకున్నా, కరుణిస్తాడు అనుకున్నా, ఏదో చిన్న తప్పు కదా, తెలిసి తెలియక చేసిన కదా, ఊరుకోవచ్చు కదా, చూసి చూడనట్టు ఉండవచ్చు కదా అని మనం తెగ ఫీల్ అయిపోతా ఉంటాం. కానీ దేవుడు రోషం కలిగినటువంటి వాడు. దేవుడు దావీదును ఎన్నుకున్న విధానాన్ని మీరు చూస్తే, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు దగ్గరికి దేవుడు తన దాసుని పంపించాడు, ప్రవక్తను పంపించాడు. యెషయి కుమారులలో నేను ఒక కుమారుని ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు అన్నప్పుడు సమూయేలు గారు వెళ్ళి ఆ గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తిని, ఎవరు కూడా లెక్క చేయలేనటువంటి వ్యక్తిని, తృణీకరించబడిన వ్యక్తిని, ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఎన్నుకొని రాజుగా పట్టాభిషేకము చేశాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి మీదనున్న దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది.
సౌలుకి దేవుని సన్నిధి నుంచి దురాత్మ ఒకటి వచ్చి పట్టింది. దేవుని యొద్ద నుంచి సౌలుకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది, ఆత్మ పోయింది. అప్పటి నుంచి దావీదు దేవునికి నమ్మకముగా బ్రతుకుతూ ఉన్నాడు. ఒక సందర్భములో నిర్లక్ష్యం చేశాడు. యుద్ధము జరిగే సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి పడుకొని లేచి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉండగా ఒక స్త్రీ స్నానము చేసుకుంటూ కనబడుతుండే ఆ సమయంలో అతనికి ఆమె మీద మనసై ఆమెను పిలిపించుకొని ఆమె గురించి తెలుసుకొని ఆమెను తన యొద్దకు పిలిపించుకొని ఆమెతో పాపము చేసిన తర్వాత ఆమె గర్భవతి అయిన దాని తర్వాత అప్పుడు ఈ నింద నా మీద పడకుండా ఉండడానికి ఒక ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి తన భర్త అయినటువంటి ఊరియాను పిలిపించి, ఊరియా చాలా నమ్మకస్తుడు. ఊరియా గురించి నేను తర్వాత ఒక రోజు నేను చెప్తాను. మంచి నమ్మకస్తుడు, మంచి పనివాడు. అలాంటి ఊరియాను పిలిపించి, ఇదిగో ఊరియా, నువ్వు ఇప్పటిదాకా యుద్ధంలో ఉన్నావు కదా, కష్టపడ్డావు కదా, అలసిపోయావు కదా, ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నీ భార్యతో ఉండు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఊరియాకు చెప్పితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఇంటికి వెళ్లకుండా అక్కడే పడుకొని ఉన్నాడు. పొద్దుగా లేచి చూసేసరికి ఊరి ఎక్కడున్నాడు? ఏమయ్యా ఊరియా, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? నువ్వు పోయి రెస్ట్ తీసుకోమన్నా కదా, నువ్వెందుకు ఇట్లా చేసినావు అని అంటే ఊరియా అంటాడు, అయ్యా ఇంత యుద్ధం జరుగుతుంటే నేను ఎట్లా పోయి నెమ్మదిగా ఉండాలి? నేను ఎట్లా రెస్ట్ తీసుకోవాలి? నాతోటి కాదయ్యా రెస్ట్ తీసుకున్నాడు, నేను యుద్ధంలో ఉండాలి, యుద్ధం చేయాలి అంతే అని చెప్పి రోషము కలిగినటువంటి ఊరియా. అప్పుడు దావీదు ఇంకో పన్నాగం పన్ని వీడు ఇట్లా కూడా ఇంటలేడని చెప్పేసి ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు. ఏమని? అరే బాబు, ఈ ఊరియా ఎవరైతే ఉన్నాడో ఈ ఊరియాను యుద్ధం జరుగుతుండగా ముందు వరుసలో పెట్టు. అప్పుడు ముందు వరుసలో ఉన్నోని మీదనే కదా మొదటి కత్తి పడుతుంది, మొదట దెబ్బ వరకు పడుతుంది, ముందు ఉన్నోనికే పడుతుంది. వాడు చచ్చిపోవాలి అని చెప్పేసి ఒక ఉత్తరం రాసి ఇచ్చి పంపిస్తే అతన్ని ముందు వరుసలో పెట్టాడు. యుద్ధంలో చనిపోయాడు. మళ్ళా మనవానికి ఏం తెలియనట్టు పోయి బత్షెబా దగ్గరికి పోయి ఓదార్చి, ఏం కాదులే, ఇక ఏదో అయిపోయింది, యుద్ధం అన్నాక ఇవన్నీ కామన్గా జరుగుతాయి. కత్తికి తెలుసా ఎవడేసుకుంటాడో? కత్తి ఎవరి మీదనైనా పడుతుంది, అది మంచివాని మీదైనా పడచ్చు, చెడ్డవాని మీద అయినా పడచ్చు. ఏం కాదులే అమ్మ, ఊరుకు, నేనున్నా కదా నీకు అని మనోడు ఓదార్చి మరలా పాపము చేస్తే పుట్టినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? సొలొమోను. ఎవరు? సొలొమోను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన పాపము చేసిన విధానం ఇదైతే నాతాను వచ్చి చెప్పిన కథ ఒకటి ఉన్నది. అది మీ అందరికీ తెలుసు. 12వ అధ్యాయంలో మొదటి నుంచి దాదాపుగా 6 వచనాలు, లేక మొదటి నుంచి మనం చూస్తే 14 వచనాల వరకు కూడా నాతాను ప్రవక్త చెప్తాడు. ఆ కథ అంతా మీ అందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని వివరించడానికి ఇష్టపడడం లేదు. ఇక మనము కొంచెం ముందుకు వెళితే ఇప్పుడు మనము 51వ కీర్తనలోనికి వద్దాం. దయచేసి 51వ కీర్తన మనం తెరిచి పెడితే గనక దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా పశ్చాత్తాప ప్రార్థన. ఏం ప్రార్థన? పశ్చాత్తాప ప్రార్థన. ఇప్పుడు చదవండి మొదటి నుంచి. నీ కృప చొప్పున నీ వాత్సల్యము నా అతిక్రమములను తీసివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అతిక్రమం నాకు తెలిసినవి ఇప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడు చేసి ఉన్నాను. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను ధరించెను. నీవు అంతరంగంలో సత్యము నావు, అంతరంగమున నాకు జ్ఞానము తెలియ. నేను పవిత్రుడు, హిస్సోపు పరిహరించుము. హిమము కంటెను తెల్లగా ఉన్నట్లు నీవు. ఇక్కడ పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు.
నేను చెప్పాను కదా, కరుణించుమని చెప్పి దావీదు వేడుకుంటున్నాడు. దేవుని యొక్క కృప చొప్పున కరుణించుమని వేడుకుంటున్నాడు. దేని కొరకు వేడుకుంటున్నాడు అని అంటే, నా అతిక్రమములను నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు నా కన్నుల ఎదుట ఉన్నవి, నా దోషములు నాకు తెలుసు కనుక నా పాపం పోవునట్లు, నా అతిక్రమములు నాకు పోవునట్లుగా, నా దోషములు పోవునట్లుగా నీవు నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి, హిస్సోపుతో నన్ను కడుగు. నా తల్లి గర్భములో నుంచే నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి ఉన్నది కనుక నేను పాపము చేసిన వాడను, నా జీవితమే పాపము జీవితము, నా పుట్టుకనే పాపము పుట్టుక, నా బ్రతికే పాపము బ్రతుకు. దేవా నన్ను కడుగు, నన్ను కడుగు అని చెప్తున్నాడు. దేనితోటి కడుగుమన్నాడు? హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లుగా నీవు నన్ను కడుగుము అని చెప్తున్నాడు. హిస్సోపు గురించి మనం మాట్లాడుకుంటే గనక, హిస్సోపు అనేటువంటి ఒక వృక్షము పాలస్తీనాలో, ఐగుప్తు ప్రాంతములలో, సీనాయి కొండల మధ్యలో ఈ వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షము ఏం చేస్తుంది దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే గనక, ఇది చాలా పరిమళమైనటువంటి వాసన వెదజల్లేది, పరిమళమైనటువంటి వాసన దీని నుండి వస్తూ ఉంటది. ఈ యొక్క హిస్సోపు అనేటువంటి ఈ యొక్క మొక్కను ఆ కొండ ప్రాంతాలలో మనం చూడొచ్చు. హిస్సోపు గురించి మనము యోహాను సువార్త 19:29 వచనంలో మనం చూస్తాం. ఎప్పుడు అనంటే ఆ సందర్భం, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోతుండగా ఆయనకు దాహం వేస్తున్న సందర్భంలో ఆయనకు ఒక చిరక స్పంజి ముంచి హిస్సోపు పుడకకు తగిలించి ఇస్తారు. హిస్సోపు పుడక అని ఉంటది అక్కడ, మీరు తర్వాత చదవండి. ఆ హిస్సోపు పుడకకు తగిలించి ఇస్తారు. ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇది ఒక ఔషధముగా వాడతారు దీన్ని. కాబట్టి దానితోటి నన్ను కడుగు, ఆ హిస్సోపుతో నన్ను తెల్లగా చేయి, నా పాపము పోవునట్లుగా నా పాపము పరిహరించుము అని చెప్పి హిస్సోపుతో కడుగుమని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేమని చేస్తున్నాడు అని అంటే, హిమము కంటే నువ్వు తెల్లగా ఉండునట్లుగా నీవు నన్ను కడుగుము. ఇప్పుడు మనము 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఇక్కడ 3 విధాలుగా మనం చూస్తాం. ఇక్కడ మనకు చూడండి, ఒకటి 17వ వచనంలో విరిగిన మనస్సు అని ఉంటది, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. 12వ వచనంలో సమ్మతి గల మనసు ఉంటది. ఆ తర్వాత మనం చదువుకున్న 10వ వచనంలో స్థిరమైన మనసు అని మనం చూస్తూ ఉంటాం. అంటే తన మనసులో తనకి ఏం కోల్పోయాడు అని అంటే, సమాధానం కోల్పోయాడు దేవునితోటి. దావీదు పోగొట్టుకున్నటువంటి 5 ఆశీర్వాదాలు మనం ఆలోచన చేస్తే, మొదటిగా దేవునితో తనకున్న సమాధానమును పోగొట్టుకున్నాడు, దేవునితో తనకున్నటువంటి సంతోషమును పోగొట్టుకున్నాడు. మూడోదిగా తనకున్నటువంటి తన హృదయమును పోగొట్టుకున్నాడు. అందుకే నూతన హృదయము నాకు పుట్టించుము, మరలా పుట్టించుము అన్నాడు. తర్వాత దేవునితో సహవాసము తెగిపోయింది. ఆ తర్వాత తన బలమును పోగొట్టుకున్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే ఆ బలము గురించి 8వ వచనం చూడండి, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. విరిచిన ఎముకలు అంటే దేవుడు తన ఎముకలను విరిచాడు. బలము లేనివాడిగా అయిపోయాడు, బలహీనుడిగా అయిపోయాడు. మీరు గమనించండి, ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా పాపములో పడిపోతే, అతన్ని ఎవరైనా వచ్చి హెచ్చరించినప్పుడు, అతని పాపమును అతనికి తెలియజేసినప్పుడు అతడు ఎలా ఫీల్ అవుతాడు అని అంటే, బలము లేనివాడిగా కృంగిపోయి బలహీనుడిగా అయిపోయి, ఎందుకు నేను ఇట్లా చేశాను, అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చాలా వేదన పడుతూ పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేస్తాడు. దావీదు అదే చేశాడు, పశ్చాత్తాప పడుతున్నాడు. అయ్యా, నా కన్నుల ఎదుట నా పాపం ఇంకా కనబడతా ఉన్నది, నా కన్నులను కడుగు, నాకు శుద్ధ హృదయం కలిగించు, నాకు నూతన మనసు పుట్టించు, నన్ను కడుగయ్యా, హిస్సోపుతో కడుగు. నా అంతరంగంలో నువ్వు సత్యము కోరుకునే దేవుడవు, అంతరంగంలో పాపమును నువ్వు కోరుకునే దేవుడవు కాదు. అంతరంగంలో సత్యమే ఉండాలని చెప్పి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. చాలా మంది
అంతరంగంలో పాపం పెట్టుకొని బయటికి నటించుకుంటూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. పైకి మంచిగా సత్యమైన మాటలు, భక్తి కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ నటించే వాళ్ళు ఉంటారు. దేవుడు అంటున్నాడు, అంతరంగములో సత్యమును కోరువాడు దేవుడు, మన దేవుడు. నువ్వు బయట ఎంత నటించినా నీ లోపల సత్యము లేకపోతే, నీ అంతరంగములో సత్యము లేకపోతే నీ నటన జీవితం ఏదో ఒక రోజు బయటపడుతుందా? పడదా? ఖచ్చితంగా పడుతుంది. మీకు ఈ స్టోరీ తెలుసా? ఏంటంటే పావురాలన్నీ కూడా మంచిగా మేత తింటున్నాయట. వాటికి వేయబడిన గింజలు అవి మంచిగా తింటుంటే ఒక నల్లటి కాకి అనుకున్నదట, ఈ పావురాలు చక్కగా వాటికి గింజలు వేస్తున్నారు, నేను కూడా వాటితోటి కలిసి గింజలు తింటాను, మరి కాకపోతే నేను నల్లగా ఉన్నా కదా, నన్ను గుర్తుపడతారేమో అని చెప్పేసి అది బూడిద పూసుకున్నదంట. బూడిదలో పడుకొని అటు ఇటు మంచిగా బూడిద పూసుకున్నది. పావురాలు బూడిద రంగులో ఉంటాయి కదా, ఇది కూడా బూడిద వేసుకొని ఇంకా పావురం లాగానే అనిపించేటట్టుగా బూడిద కలర్ వేసుకొని ఆ పావురాల మధ్యలోనికి వెళ్ళిందంట. ఇంకా ఆ పావురాలు తింటుంటే ఇది కూడా తింటుందట, చక్కగా తింటుందట. ఒక సందర్భంలో ఎందుకు అరవాల్సిన సందర్భం వచ్చింది. పావురం ఎట్లా అరుస్తుందో తెలుసు, కాకి ఎట్లా అరుస్తుందో తెలుసు. కాకి అరవంగానే అప్పుడు అర్థమైపోయింది ఇది పావురం కాదు అని. అంటే నటించే వాళ్ళు ఎంత నటించినా ఒక రోజున బయటపడకుండా ఉండలేరు. అర్థమవుతుందా? అబద్ధాలు చెప్పితే ఎప్పటి వరకు చెప్తాము? బయటపడేంత వరకే. అది మనుషులకు తెలియదు అనుకొని చెప్తాము, కానీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మన అంతరంగంలో ఏమున్నదో ఆయనకు బాగుగా తెలుసు. దావీదు పాపము చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. రాజు అయిన ఒక రాజు పాపము చేయాల్సిన సందర్భము కాదు, కానీ యుద్ధానికి వెళ్లకుండా నిర్లక్ష్యంగా ఇంట్లో ఉన్నాడు. మనం వెళ్ళవలసినటువంటి పనులకు వెళ్లకుండా, వెళ్ళవలసినటువంటి స్థలంలోనికి వెళ్లకుండా మనము నిర్లక్ష్యంగా ఖాళీగా మనం ఎప్పుడైతే ఉంటామో, నువ్వు ఖాళీగా ఎప్పుడైతే కూర్చుంటావో నీకు పాపపు ఆలోచనలు వస్తాయి, పాపము చేయాలనే ఆలోచన వస్తుంది. మీరు చూడండి, చేతి నిండా పని కలిగిన వాడికి ఎలాంటి ఆలోచన ఉండే, ఎలాంటి ఆలోచన ఉండే ఆయనకి ఏం ఆలోచన ఉంటుందంటే పనికి పోవాలి, రావాలి, ఇంత తినాలి, పడుకోవాలి, మళ్ళీ పొద్దుగా లేచి మళ్ళా పని. ఇదే ఇక పని లేని వాళ్ళు ఉంటారు, ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండేటువంటి వాడు అటు ఇటు తిరుగుతూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని ఏమనాలి, ఎవరి మీద నిందలేయాలి, ఏం పాపము చేయాలి. మీరు గమనించండి, ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఆలోచనలు వస్తాయి, ఖచ్చితంగా పాపపు ఆలోచనలు వస్తాయి. రాజు యుద్ధానికి వెళ్లకుండా ఖాళీగా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే తన కళ్ళ ఎదుటకి ఒక స్త్రీ కనబడగానే పాపపు ఆలోచనలు పుట్టుకొచ్చాయి. పాపం చేయకుండా ఉండొచ్చు, కానీ ఆ సందర్భంలో ఎవరు లేరులే, ఎవరు చూడడం లేదు కదా, ఎవరు గమనించడం లేదు కదా. పాపము చేస్తే ఏమైతుంది, నేను రాజును కదా, నన్నెవడు అడిగడు కదా అనుకున్నట్టున్నాడు. పాపం చేసిండు, దానికి ప్రతిఫలంగా పుట్టిన కుమారుడు చనిపోయాడు. తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు ఒకసారి మనము 17వ వచనం నుంచి మనం కిందికి చదువుతాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు, దేవా విరిగి నలిగిన హృదయమును, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున. ఒక్క నిమిషం. దేవుడు దావీదు పాపము చేసినప్పుడు తన ఎముకలని విరిచేశాడు, బలహీనుడిగా చేసేశాడు, బలము లేనివాడిగా చేసేశాడు. అయితే దావీదు పశ్చాత్తాపపడి నేల మీద సాష్టంగపడి తన మనస్సును విరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తన మనస్సును విరుచుకొని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనస్సును దేవుని సన్నిధిలో పెట్టాడు. తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు, తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. అయ్యా, ఇంకా నాతోటి కాదయ్యా ఈ పాపపు జీవితం, ఇక నేను ఈ పాపములో బ్రతకలేను, ఈ పాపము నుంచి నన్ను విడిపించు, నన్ను కడుగు, పవిత్రపరచు, నీ పరిశుద్ధాత్మను తిరిగి నాకు అనుగ్రహించయ్యా.
నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు. అయ్యో వీడు పాపము చేశాడు కదా, నా సన్నిధిలో వీడు ఉండే అర్హత లేదు అని చెప్పి నన్ను బయటికి తోసివేయకయ్యా. నీ పరిశుద్ధాత్మను తిరిగి నాకు అనుగ్రహించు అని పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, క్షమాపణ కోరుతూ ఉన్నాడు. ఈరోజు మనం చాలాసార్లు పాపము చేస్తున్నాము, కానీ దేవుని దగ్గర క్షమాపణ కోరడం లేదు. పాపము చేస్తున్నాం, తిరిగి మరలా పరిశుద్ధులుగా కనబడుతూ ఉన్నాం, బయటికి మాత్రం పరిశుద్ధులుగా కనబడుతున్నాం, అంతరంగంలో పాపము చేస్తున్నాం. మనం వెళ్ళిన చోట్లలో మనము ఏం మాట్లాడుతున్నామో, ఏం పాపము చేస్తున్నామో అదంతా కూడా దేవుడికి మాత్రమే తెలుసు. మనకు అనిపించవచ్చు ఇది ఇంత పాపమేం కాదులే, ఇది పెద్ద తప్పేం కాదులే అని అనుకున్నవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఉండాలని, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని, నువ్వు అంతరంగంలో కూడా నీవు మలినము లేకుండా, కల్మషము లేకుండా, పరిశుద్ధత కలిగి సత్యము మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనము ఏం చేస్తున్నామనంటే దాన్ని కోల్పోతున్నాము. కాబట్టి మనము ఎప్పుడైనా పాపము చేసి మనం మర్చిపోతున్నాం, వదిలేస్తున్నాం. మనం అనుకుంటున్నాం దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, ఇంకేం చేయడలేదు దేవుడు అనుకుంటున్నాం. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఆయన అంటున్నాడు, నీ పాపములన్నీ నీ కనుల ఎదుట ఉంచి వరుసగా పెట్టి నేను నిన్ను గద్దించెదను అన్నాడు. నీ పాపములన్నీ నీ కనుల ఎదుట పెట్టి వరుసగా పెట్టి. మనం అనుకోవచ్చు ఎప్పుడో చేసినా కదా, మర్చిపోయినా కదా, కానీ ఒక్కొక్కటి వరుసగా పెట్టి నిన్ను గద్దించే సమయం రాబోతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి రావాలా. నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఆరాధన చేస్తావో, అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నిన్ను కాపాడుతాడు. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. నువ్వు ఏ బలి ఇచ్చినా ఆయనకు అంగీకారముగా ఉండదు. కానీ నువ్వు మార్పులోనికి వచ్చి నీ విరిగి నలిగిన హృదయం దేవుని సన్నిధిలో నువ్వు పెడితే అప్పుడు దేవుడు నీ బలి అంగీకరిస్తాడు, నీ మనవి అంగీకరిస్తాడు, నిన్ను తిరిగి నూతన జీవితంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. చదువుదాం, కిందికి చదువుదాం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేముకు గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులు, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. హల్లెలూయా. దావీదు తిరిగి తన జీవితాన్ని మరలా ప్రారంభించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది 2వ సమూయేలు గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 18-19 వచనాలలో ఆయన కుమారుడు చనిపోయాడన్న వార్త విన్న తర్వాత వెంటనే లేచి ఆయన స్నానము చేసి తలంటుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. అప్పటి నుంచి మరలా పాపము చేసినట్టుగా ఎక్కడైనా కనిపించిందా? అందుకనే పరిశుద్ధ గ్రంథం ఒక మాట సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. దేవుడు దావీదును గమనించాడు, దావీదును చూస్తూ ఉన్నాడు. ఆయన ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి కనికరించబడ్డాడు దావీదు. మనమైతే ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం, మరలా వెళ్తున్నాం, మరలా పాపం చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం, ఇంకొక వారం రోజులు మళ్ళా ఆగుతున్నాం, మళ్ళీ పాపం చేస్తున్నాం. ఇక మనకైతే 1 జనవరి వచ్చిందంటే, ప్రభువా ఇక నేను పాపం చెయ్యా, ఇక నుంచి నీ బిడ్డగా నేను మారుతా, ఇక నుంచి నీకు వాగ్దానం చేస్తున్నా అంటాం. ఎన్ని రోజులు? 1 నెలలో, 2 నెలలో, 3 నెలలు, బస్ మళ్ళా ఏదో విధిగా చేస్తూనే ఉంటాం. కానీ దావీదు ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి నూతన జీవితాన్ని ప్రారంభించాడు. అన్నిటిలో విజయం కలిగింది ఆయనకు. హల్లెలూయా. అన్నిటిలో విజయం కలిగింది. దావీదు గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, ఇతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. ఒక పాపము చేసిన వ్యక్తి, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న వ్యక్తి, సమాధానము లేని వ్యక్తి,
సహవాసమును కోల్పోయిన వ్యక్తి, సత్తువ లేని వ్యక్తి, సహవాసము లేని వ్యక్తి తిరిగి నూతన జీవితం ప్రారంభించడానికి ఆయన విరిగి నలిగిన హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు. కాబట్టి ఈరోజు దావీదు గురించి అంటున్నాడు, అతడు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు అంటే దావీదు హృదయము దేవుని హృదయము కలిసిపోయింది. హల్లెలూయా. దావీదు హృదయము దేవుని హృదయము కలిసిపోయింది. ఈరోజు నీ హృదయము ఎవరి హృదయముతో కలిసిపోయింది? ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావు? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఎవరిని ఎక్కువగా నువ్వు చూస్తున్నావు? ఒకసారి ఆలోచించుకుందాం. దావీదు తిరిగి ప్రారంభించినట్టుగా ఈరోజు నీవు పాపముల నుంచి విడుదల పొంది తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అడుగుదాం, పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. దేవా, నా పాపములు కడుగు అని చెప్పి మనం అడుగుదాం. దేవుడి వాక్య భాగమును దీవించును గాక.